హెబ్రీ పత్రిక అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికల ఆ, బైబిల్లో ఉన్న ప్రతి అంశం గురించి ఉన్న ప్రధానమైన కీలకమైన సబ్జెక్ట్ పౌలు డీల్ చేస్తాడు. ఇది పౌలు రాసిండా లేకపోతే ఇంకెవరు రాసిండా అనే విషయంలో థియోలోజియన్స్ తర్వాత ఆ, బైబిల్ సంబంధించిన హిస్టోరియన్స్ డౌట్ పడుతున్నారు, కానీ కొంచెం కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా హెబ్రీ పత్రిక పౌలే రాసిండు. ఆ, ఎందుకు క్లారిఫై చేస్తున్నానంటే ఈజీగా మనల్ని ఈ వాక్యం నుంచి దూరం చేయడానికి వీలైతే అన్నమాట. బైబిల్లో ఉన్న ఎక్కడ కాంట్రవర్సీస్ క్రియేట్ అవుతున్నాయో చరిత్రలో బయట నుంచి ఎక్స్టర్నల్ కాంట్రవర్సీస్ ఆర్ విదిన్ ద స్క్రిప్చర్స్ కాంట్రవర్సీస్, ఎప్పుడు కాంట్రవర్సీస్ క్రియేట్ అవుతాయంటే అక్కడ భయంకరం, అంటే చాలా కీలకమైన దేవుడు ఇవ్వాలనుకున్న ముఖ్యమైన అంశం ఉన్నప్పుడు అక్కడ కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి సైతాన్ ట్రై చేస్తాడు. మిగతా అంతా బాగానే ఉంటుంది, స్టోరీస్ హిస్టరీ ఉన్నాయి, బుక్స్ బైబిల్లో కీర్తనలు ఉన్నాయి, రకరకాలుగా బైబిల్లో వాక్యాలు రాసి ఉన్నాయి కదా. కానీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఎక్కడ డాక్ట్రినల్ డీవియేషన్ ఎక్కడ చేయొచ్చో అక్కడ కాంట్రవర్సీస్ ఉంటాయి. అందుకని హెబ్రీ పత్రిక మీద కూడా ఒక ఉన్న కాంట్రవర్సీ ఏంటంటే అది పౌలు రాయలేదు, వేరే ఇంకెవరు ఆ కాలం ఉన్నవారు రాసిందని ఇప్పుడు దాని మీద చాలా మంది రీసెర్చ్ కూడా చేస్తున్నారు, విచ్ ఈస్ యూజ్లెస్ యాక్చువల్లీ. మంచిది, వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఇది ఎందుకు ముఖ్యమో ఇప్పుడు మనం ఈరోజు దాన్ని ధ్యానిస్తాము. పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక వార్నింగ్ ఉన్నది. దాని మీద కొంత సమయం మనం ధ్యానించి మన విశ్వాసము కాపాడుకోవడానికి, విశ్వాసము కొనసాగించడానికి సైతాను చేసే ఎటువంటి అడ్డంకుల నుంచి మనం బయటికి రావాలనో అది ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అవర్ ఫెయిత్ అండ్ బీయింగ్ ఇన్ ఫెయిత్ అన్నమాట. దాని గురించి ఉన్నది 4వ అధ్యాయంలో. దీని గురించి రాస్తారు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామన్న వాగ్దానము ఇకను నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడిను గాని వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. దేవుని వాక్యము యూజ్లెస్ కావడానికి కారణం ఏందో చెప్తుండ్రు అన్నమాట. దానికి 2 కారణాలు ఉన్నాయి. వాళ్ళు విశ్వసించలేదు విన్న వాక్యాన్ని. అంతకంటే ముందర 3వ అధ్యాయంలో ఉంటుంది. 3వ అధ్యాయం 15వ వచనం నుంచి ఉంటుంది. ఇక్కడ ఏమని రాస్తుందంటే 12వ అధ్యాయం నుంచి కంటిన్యూ ఉంటుంది, 13, 15 అట్లా కంటిన్యూ ఉంటుంది. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరిని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అని ఏమంటుండంటే మీ హృదయంలో కఠినపరచుకొనకూడదని ఆయన చెప్పాను కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి మనకున్న దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టుట వలననే క్రీస్తులో పాలివారమై ఉందుము. పర్మనెన్సీ ఆఫ్ సాల్వేషన్ అని మన దగ్గర ఇవాళ రేపు అది ఒకటి ఉన్నదన్నమాట. బాప్తిసం తీసుకున్నాక ఇక గ్యారంటీ ఉన్నది పరలోకంలో అని విశ్వాసాన్ని గట్టిగా చేపట్టకుండానే దేవునితోటి పాలివారమై ఉంటామని ఒక రాంగ్ ఆలోచన విధానం సైతాను సంఘంలో ప్రవేశించడానికి హెబ్రీ పత్రికని కాంట్రవర్సీ చేసినాడు. మన లోపల ఆయన వాక్యము నిష్ప్రయోజనము కావడానికి కూడా కారణం ఏముంటుంది అంటే 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. ఈ 2 ఫ్యాక్టర్స్ వలననే పరలోకంలో కూడా ఒక దేవదూత, ఏర్పరచబడిన దేవదూత, ప్రధాన దూతనే దేవునికి వ్యతిరేకంగా పడిపోవడానికి కూడా అదే కారణమైందన్నమాట. పౌలుకు కలిగిన విశేషమైన దర్శనాలతోటి పౌలు ఈ ముఖ్యమైన అంశం రాసిందన్నమాట. మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి మనం పోవాలి, దేవుని కృపాసనము దగ్గరికి పోవాలని 4వ అధ్యాయం నుండి చివరికి ఉంటుంది. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం యుద్ధకు చేరుదాం అని 4వ అధ్యాయం క్లోజ్ చేస్తారు. అంతకంటే ముందర దేవుని వాక్యం గురించి రాసినప్పుడు
12వ వచనంలో ఉంటుంది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలం గలది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలము. దేవుని వాక్యం గురించి రాసుకుంటా మనం ఆ వాక్యం నిష్ప్రయోజనం ఎందుకైతది అని రాస్తున్నాం. ఇక్కడ 2 రకాల మనుషులు ఉన్నారు. 3వ అధ్యాయంలో మనకు 18వ వచనంలో ఉంటది. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను, అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశం పొందలేదని గ్రహించుచున్నాము. తన విశ్రాంతిలో ప్రవేశించని వారు అంటున్నారు. అంటే ఇటర్నిటీలో ఆయనతోటి ఉండలేని వారు అన్నమాట. విశ్రాంతి అనేది ఎందుకు అంటుందంటే ఏడుపును పండ్లు కొరుకుట ఉంటుంది. ఎప్పుడు అవిశ్రాంతి ఉండేదే పాపము చేసిన వాళ్ళకు కూడా కేటాయించిన నరకం అన్నమాట. అవిశ్రాంతి ఎక్కడ ఉంటుంది అంటే నరకంలోనే ఉంటుంది. ఆయన విశ్రాంతిలోకి పోవడం అంటే ఆయన తోటి నిత్య రాజ్యంలోకి పోవడం అన్నమాట. దీనికి 2 కారణాలు చూపిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ప్రవేశించలేదంటే వాళ్ళు అవిధేయులైనారు, తర్వాత అవిశ్వాసము చేత. అవిధేయులు, అవిశ్వాసము ఈ 2 అనమాట. ఎనాటమీ ఆఫ్ సిన్ అని ఒకవేళ పాపాన్ని మనం కట్ చేసి ఇవాళ రేపు మనం అంతా స్కాన్ చేసి చూస్తున్నట్టు పాపాన్ని ఒకవేళ మనం స్కాన్ చేసి చూస్తే పాపంలో 2 ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం బైబిల్ ప్రకారము సైతాను వానికి గర్వంతో దేవునికి వ్యతిరేకంగా పోయింది అంటాం కదా. ఆ గర్వం అనే దాంట్లో 2 కాంపోనెంట్స్ ఇవే అన్నమాట. అవిధేయత, అవిశ్వాసం ఈ 2 డెవలప్ చేసుకోవడమే ఒక కంబైన్డ్ ఫోర్స్ అవుతుంది అనమాట. అందుకనే అప్పుడు వాళ్ళకు వాక్యము ఫలించలేదు, వాళ్ళ విశ్వాసము ఫలించలేదు. విశ్వాసం కొనసాగకపోయినందుకు అంటుండే కదా. ఒకవేళ రాంగ్ అయిపోతే మీరు ఒకరికొకరు ఎందుకు బుద్ధి చెప్పుకోవాలంటుండంటే పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడైనాను కఠినపరచకుండానట్లు నేడు అనబడు దినం ఉండగా అని అంటున్నా. మనము కూడా ఎప్పుడు కఠినపరచబడతామంటే మనకు ఉన్న విశ్వాసము, మనకు ఉన్న విధేయత ఈ రెండింటిని సైతాను మన మీద స్ట్రైక్ చేస్తున్నాడు అన్నమాట. విశ్వాసము, విధేయత రెండింటి మీద మనకు ఎఫెక్ట్ పడ్డప్పుడు మనము వాక్యం నుంచి దూరం అయిపోతాము. వాక్యం మన లోపల ఫలించదు అన్నమాట. అందుకనే ఒకరికొకరు హెచ్చరించుకోవాలి అని చెప్తున్నాడు అన్నమాట. నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినం ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం వరకు గట్టిగా చేపట్టాలి. ఈ ప్రాబ్లం ఎందుకు మొదలైందంటే ఇప్పుడు 3వ అధ్యాయం ప్రతి బైబిల్లో ఉన్న ఒక మంచి రిమైండ్ చేసుకోవడానికి గుర్తు ఏంటంటే మనకు 3వ అధ్యాయం నుంచి ఫస్ట్ బైబిల్లో రికార్డ్ చేసింది కదా. 3వ అధ్యాయం 15వ వచనంలో సైతాను గురించి రాస్తాడు ప్రవచనం. అసలు సైతాను వస్తాడు, దేవుడు సైతాన్ని ఏ విధంగా పనిష్ చేస్తాడో అది రాస్తాడు అనమాట. 3:15లో ఉంటుంది. జెనసిస్ ఆదికాండం 3:15లో ఉంటుంది. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేసేదాన్ని అది నిన్ను తల మీద కొట్టు, నీవు దాని మడువ మీద కొట్టుదు అని చెప్పాను. దాని తల మీద కొడుతూ స్త్రీ సంతానం అంటే ఎవరు అని అంటే యేసయ్యనే అని మనకు మళ్ళా విశ్వాసం వలనని మనం యేసయ్య కుమారులం అవుతామని చెప్పడానికి మనకు ఒక మంచి ఇండికేషన్ అబ్రహాము తోటి ఇస్తున్నాను అనమాట. అందుకనే విశ్వాసం అంటే ఖచ్చితంగా మనం ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు బైబిల్లో. విశ్వాస వీరుల గురించి అంతా హెబ్రీ పత్రికలు రాసిండు. కానీ అబ్రహాముని ఎందుకు విశ్వాసం తీసుకుంటామంటే అబ్రహాము సంతానమే యేసయ్య అని అంటాడు. అంటే విశ్వాసులకు ఉన్న ద ఆరిజిన్ ఆఫ్ ద బిలీవర్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఫెయిత్ ఎవరంటే అబ్రహాం నుంచి వచ్చిన వాళ్ళు అని, అబ్రహాము సంతానం క్రీస్తే అని డిఫైన్ చేస్తాడు. అందుకనే మనము కూడా అదే సంతానం అని చెప్పడానికి గలతీ పత్రికలో పౌలు రాస్తాడు. గలతీ పత్రికల 3వ అధ్యాయం సేమ్ 15వ వచనంలో ఉంటుంది. ఆదికాండం 3:15లో ఉన్న ఆ స్త్రీ సంతానంకు ఆన్సర్ గలతీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. సహోదరులారా మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపరచబడిన తర్వాత ఎవడు దాన్ని కొట్టివేయడు, దానిలో మరేమీ కలపడు. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానం చేయబడెను. ఆయన అనేకులకు గూర్చి అన్నట్టు
సంతానములకు అని చెప్పక ఒకని గురించి అన్నట్టే నీ సంతానములకు అనెను. ఆ సంతానము క్రీస్తు అంట. ఆ సంతానానికి సర్పానికి వైరం ఉన్నదని చెప్పినప్పుడు అబ్రహాము విశ్వాసానికి మూలము ఆయన సంతానమే క్రీస్తు అంటున్నాం. అందుకని అది తల మీద కొడుతుంది అని. ఆ క్రీస్తు లోపల మనకు ఎందుకు విశ్వాసం కలుగుతుంది, రిడెంప్షన్ ఎట్లా కలుగుతుంది అనే విషయంలో మనము ఇప్పుడు ఫోకస్ చేయాలి. అందుకే ఏ విశ్వాసముతోటి మనము విధేయులమవుతామో దాన్ని బట్టే మనల్ని నిత్య రాజ్యంలో ఆయన మనల్ని చూసుకుంటాడు. దేవుని ఉన్న ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి, కొనసాగించాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే, ఒకవేళ అవిశ్వాసులమై ఆయన మార్గం నుంచి తొలగిపోతే అనే ప్రాబ్లం ఉంటుంది. అందుకని ప్రతిదినము మనం ఒకరికొకరు హెచ్చరించుకొని బుద్ధి చెప్పుకొని మనము ఒకవేళ ఆయన మార్గం నుంచి తప్పిపోతామేమో కాబట్టి సరి చేసుకోవడానికి దేవుడు ఈ ప్రణాళికను పెట్టిండు అనమాట. ఒకరికొకరం ఎందుకు చెప్పుకోవాలి వాక్యం, ఎందుకంటే సైతాను కొన్నిసార్లు వాక్యముతోటే మనల్ని నిష్ప్రయోజకులను చేస్తుంది అన్నమాట. అందుకని ఆదిమ సంఘం ఫామ్ అయినప్పుడు కూడా ఆదిమ సంఘంలో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వాళ్ళు అపోస్తలుల బోధ ఎందును అంటే వాక్యముతో అనమాట, రొట్టె విరుచుట ఎందు, ప్రార్థన చేయుట ఎందు, సహవాసం ఉంది. ఈ ప్రధానమైన ఈ 4 పనులు చేసుకుంటా ఉంటే సంఘం వర్ధిల్లిందంట. విశ్వాసులు కూడా మనం ఒక్కరము కాకుండా అందరం కలిసి ఎందుకు చేస్తున్నాం, ప్రతి ఉదయం ఎందుకు మనం ఏకాంత ప్రార్థన చేసుకుందాం అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని మార్నింగ్ ప్రేయర్స్ని కొంతమంది చులకన చేసి మాట్లాడటం. ఎందుకు మేము కూడా చేసుకుంటలేము ఆ ప్రేయర్, ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకోవచ్చు, ఒక టైంలో అందరూ కలిసి ఎందుకు చేయాలి అనే ఒక సైతాను ఆలోచన విధానంతో మార్నింగ్ ప్రేయర్ చేయాల్సిన అవసరం లేదు అనే పాయింట్కి వచ్చింది. మనం ఇంటి వాళ్ళు చేసుకుంటే అయిపోతుంది కదా. కానీ అసలు ప్రధానంగా అందరము కలిసి చేయాల్సిన అవసరం ఎందుకంటే ఒకరికొకరు హెచ్చరించుకొని బుద్ధి చెప్పుకొని ఎంకరేజ్ చేసుకోవడానికి, అట్లనే మన విశ్వాసం నుంచి బలపడతాం అన్నమాట. అవిధేయులు కావద్దు, అవిశ్వాసులు కావద్దు. ఈ రెండిటికి అయ్యే ప్రమాదము ఒక్కరమే కూసినప్పుడు గర్భంతో వస్తుంది. మనం ఒక్కరమే ఉన్నప్పుడు తప్పకుండా సేటన్ హ్యాస్ బెటర్ ఛాన్స్ ఆఫ్ అటాకింగ్ అస్ అన్నమాట. అందుకని ప్రధానంగా సంఘము స్థాపింపబడ్డాక దేవుడు పెట్టిన 4 ముఖ్యమైన పనులలో అందరు కలిసి చేసేది పెట్టింది. అపోస్తలుల బోధ ఎందు అంటే అందరం కలిసి వాక్య ప్రకారమే పోవాలి. రొట్టె విరవాలంటే ఎవడో ఇంట్లో కూర్చొని మనం ఎవరింట్లో రొట్టె విరవచ్చు కదా, మరి సంఘంలోకి ఎందుకు రావాలి? ప్రార్థన చేయాలన్నప్పుడు అందరం కలిసి ఎందుకు చేయాలి, ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు కదా. సహవాసం అందు ఎందుకు ఉండాలి, ఎవరి లెక్క వాడే అప్పగించాలి కదా. మనం చక్కగా ఉంటే అయిపోతుంది. చర్చిలో పోయి ఎందుకు ఉండాలి? ఇదన్నమాట. సార్వత్రిక సంఘము వధువు సంఘానికి కరెక్ట్ ఆపోజిట్ థియాలజీ స్టార్ట్ చేసి ఇటువంటి ఆలోచన విధానం వచ్చిందనమాట. అందుకనే సంఘంలో ఫెలోషిప్లో ఎప్పుడు సైతాన్ని మనల్ని శోధించినట్టు కరెక్ట్ సక్సెస్ఫుల్గా శోధించిందంటే మనము విశ్వాసం నుంచి, విశ్వాసుల మధ్య నుంచి మనం దూరం అయిపోతాం అన్నమాట. అందుకే కొంతమంది అలిగి చర్చికి రాకుండా, చర్చిలో పోకుండా ఉంటారు అన్నమాట. లేకపోతే చర్చిలో వచ్చిన వేరోళ్ళు ఉంటారు కదా, వేరోళ్ళ ప్రవర్తన, వాళ్ళ లైఫ్ని చూసి ఇటువంటి వాళ్ళందరూ చర్చికి పోతే నేనేంది పోయేది వీళ్ళతోటి, వీడేదో ఇంకా ఎక్కువ పరిశుద్ధం లాగుండి వాళ్ళందరూ తక్కువ ఉన్నట్టు ఫీల్ అయ్యి వీడు ఆ సహవాసానికి పోవడం అనమాట. అట్లానే వీడు సపరేట్ అయ్యి చర్చిలో ఉండకుండా ఉంటాడు. సంఘంలో అందరం కలిసినప్పుడే ఒకరికొకరు హెచ్చరించుకుంటాం, బుద్ధి చెప్పుకుంటాం, ఒకరి నుంచి ఒకరము ఆ కమ్యూనియన్ అనేది ఉంటుంది అన్నమాట. ఇట్లా లేకుండా విడగొట్టే ఆలోచన విధానం సైతాను గారు మొదలుపెట్టింది. అందుకనే మీరు విభేదాలు వచ్చినప్పుడు సంఘం అంతా విడిపోతుంది. మన మెనారిటీ కాన్ఫరెన్స్ కూడా ఎన్నో చర్చలు విడిపోయి మళ్ళీ సపరేట్ చర్చెస్ లాగా ఫామ్ అవుతాం. ఎందుకు విడిపోతుందంటే వాళ్ళ సహవాసంలో ప్రాబ్లం ఉంది. అసలు వీళ్ళు కలిసి కూర్చోవడానికి పరిస్థితి లేదన్నమాట. మళ్ళీ ఇద్దరు కలిసి మాట్లాడేది ఏంటంటే ప్రతి ఒక్కడు వీడే అందరికంటే భక్తుడు, పరలోకంలో ఫస్ట్ వీడే చేరుతాడు అన్నట్టు, రాకడలు వస్తే ఫస్ట్ మేమే ఉంటాం అనేటట్టు మాట్లాడుతుంటాం. ఫండమెంటల్ ఆలోచన అవిధేయత, అవిశ్వాసం, ఇవి రెండింటితోటి మనకు వచ్చే గర్వంతో దేవుడు నియమించిన ప్రతి నియమం నుంచి దూరం అవుతా ఉంటాం. అందుకే పౌలు రాసిండు రోమపత్రిక రాసినప్పుడు ఈ నియమంతో ఉన్నాయి. రోమపత్రిక 8వ అధ్యాయం ఉంటుంది. 8
ఎనిమిదిలోనే ఉంటుంది. కాబట్టి శరీర స్వభావం గలవాడు దేవుని సంతోషపరచనేరడు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడల్లా మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన వాడు మీ శరీరమును కూడా మీతో నివసింపజేయుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. ఇటర్నల్ లైఫ్ కోసం అన్నమాట. ఇప్పుడు సైతానుని జయించడానికి దేవుడు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు మన స్వభావంలో మన పోలికగా మనుషులను ఎందుకు చేయాలి అనుకున్నాడు. పరలోకంలో దేవునికి వ్యతిరేకంగా అసలు మొదలైంది పరలోకంలో కదా. సైతాన్ అక్కడ నుంచి దేవదూతలను కూడా ఎంతో మందిని పడిపోయేటట్టు చేస్తాడు. వాడు దేవునికి విరోధంగా బ్యాటిల్ ఒకటి తయారు చేస్తాడు. చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పరలోకం నుంచి డైరెక్ట్ వానికి నరకంలోకి పంపడానికి ప్రొసీజర్ కాదు. ఎందుకంటే నిత్య నాశనం కావాలంటే వాడేమో ఆత్మతోటి ఉన్నాడు, వానికి ఒక శరీరం లేదు, దేవదూతల స్వభావం కలిగి ఉన్నాడు కదా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. అందుకనే యేసయ్యకు మిగతా దేవదూతలకు విశిష్టత ఎందుకు ఉన్నదంటే ఆయన పాప పరిహారం చేయడానికి ఆయన శరీరం ధరించుకొని ఉన్నాడు. దేవదూతలలో అందరిలాగానే ఉన్నాడు కానీ ఆయన జ్యేష్ఠుడే ఉన్నాడు. అందుకనే నన్ను ఎవరు మొక్కుతారో ఈయనను కూడా మొక్కాలి నా కుమారుణ్ణి అని అంటే వాడు ఇష్టపడడం. అక్కడ దేవునికి వ్యతిరేకంగా అక్కడ విరోధభావం కలిగినాక దేవుడు ఆ బ్యాటిల్ గ్రౌండ్ని తీసుకొచ్చి భూమి మీదకి తెస్తాడు. భూమి మీదకి ఏ విధంగా తెస్తాడంటే ఒక శరీరం అమర్చుతాడు. శరీరంలో ఉన్న ఒక నియమం ఉన్నది. ఆ నియమానికి వ్యతిరేకంగా పవిత్రులుగా ఉండడానికి మనకు ఒక ప్రొవిజన్ క్రియేట్ చేసిండు. దానికి ఇంకొక ఆయన శరీరధారి అయి వచ్చేసి ఆయన మీద మనం డిపెండ్ అయినప్పుడు నిత్య రాజ్యంలోకి వెళ్ళిపోతాము. పాపానికి మరణము ఒక ఫైనాలిటీ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. కాబట్టి ఆ మరణమును జయించాలంటే తప్పకుండా మరణించాల్సిన అవసరం ఉన్నదని దేవుడు పాపం అనే నియమాన్ని మన నుంచి తీసివేయడానికి క్రీస్తు రోమాపత్రిక 8వ అధ్యాయంలో రాసినాడు. పాప నియమముల మరణం నుంచి మనల్ని విముక్తి చేయడానికి క్రీస్తుని మృతుల నుంచి లేపిన ఆత్మ మన లోపల ఉన్నది. కాబట్టి మనం కూడా నిత్యాత్మతోటి మనం నిత్య జీవం పొందుతాం. అందుకనే యేసయ్య రక్తము దగ్గర పోయినప్పుడు మనకు నిత్య జీవం కలుగుతుంది. ఈ ఆలోచన విధానము దేవుడు ఆయన వాక్యమై ఉన్న దేవుడు ఆ వాక్యాన్ని ఫాలో కావాలని చెప్తున్నాడు అన్నమాట. ఆ వాక్యానికి అవిధేయులు కాకుండా ఆ వాక్యాన్ని విశ్వాసులు నమ్మని వాళ్ళందరూ అవిశ్వాసులు అవుతారు అన్నమాట. ఈ అవిధేయత అవిశ్వాసం ఈ రెండిటితోటి మనము చాలా డేంజరస్ పరిస్థితికి పోతాము కదా అని హెబ్రీ పత్రికలో పౌలు హెచ్చరిస్తున్నాడు అన్నమాట. అందుకని అక్కడ రాసిండు వారికి ప్రకటింపబడినట్టు మనకు సువార్త ప్రకటింపబడను గాని వారు వినిన వారితో విశ్వాసం గల వారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైంది. అందుకనే అనమాట సైతాను వాడు దేవుని సన్నిధిలోనే ఉన్నాడు కానీ వాడు నిష్ప్రయోజకుడు అయిపోయినాడు. మనమేమో దేవునికి దూరస్తులమై ఉన్నను పాప శరీరముతో ఉండి పాప స్వభావం కలిగి ఉన్నా కూడా మనం ఆయనకు సమీపస్తులం కావడానికి ఆయనకు మనం దగ్గరైన అనమాట. కలిసి ఉండలేదు కానీ మనం కలవడానికి ఇష్టపడుతున్నాం. అందుకని సమాధానం అనేది చాలా అవసరం. రికన్సిలియేషన్ లేకుండా అసలు మనల్ని మనం ఒకరిని కలుసుకోలేని పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా సైతాను అక్కడ సీడ్ వేసిండు అన్నమాట. ఫెలోషిప్ని మనం వెదిరిస్తుంటాం. ఫెలోషిప్ని వీలు కాకుండా చేయడమే సైతాను చేసే పద్ధతి. అప్పుడు దేవునికి మహిమ కలగకుండా దేవుని వాక్యము ఫలించకుండా విశ్వాసం లేకుండా అవిశ్వాసము అవిధేయత వస్తుంది. ఇప్పుడు సంఘంలో కూడా వాక్యము ఫలించడం లేదా? ఎంతవరకు ఫలిస్తున్నది మనకంతా రియాలిటీ తెలుసు కదా. విశ్వాసం ఎంతవరకు ఉన్నది, అవిశ్వాసులు ఏ విధంగా సంఘంలోకి జొరబడుతున్నారు. తర్వాత విశ్వాసానికి కావాల్సిన ప్రమాణములన్నీ పక్కకు పెట్టేసి వాక్యం కూడా ఫలించని నిష్ఫలమైన వాక్యంతో ఇప్పుడు సంఘం ఎందుకు తయారవుతుందంటే దానికి కీలకమైనది ఇది అనమాట. అవిశ్వాసం అవిధేయత ఈ రెండింటిని కలిపి మనము గర్వంతో దేవునికి వ్యతిరేకమవుతున్నాం. అందుకనే మనం దేవుని సన్నిధికి వచ్చిన ఒకరికొకరికి ఏమని హెచ్చరించుకోవాలంటే
మన విశ్వాసాన్ని ఎవ్రీ టైం వీ హ్యావ్ టు చెక్ అనమాట. ఎవ్రీ టైం వీ హ్యావ్ టు చెక్. అది చేయడం వల్ల మనకు ఎంత ప్రయోజనం కలుగుతుంది అంటే చివరికి దాని ద్వారానే మనకు లాభం కలుగుతుంది అనమాట. అది ఒకటి చెప్తూ మనం ఈరోజు ముగిస్తాము. మళ్ళా ఏమంటుండంటే, కాగా వారిలో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయము గనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశించలేదు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నది. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని మీరు వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడనేడు ఒక దినం నిర్ణయించి ఉన్నాడు అని అంటున్నాడు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. మనం ఎప్పుడు విశ్రమిస్తామంటే మనకు కూడా దేవుడు కొన్ని పనులు పెట్టిండు. ఆ పనులు కంప్లీట్ చేసినాక మనం విశ్రమించాలంటున్నాడు. అందుకని అంటుండు 11వ వచనము 4వ అధ్యాయం హెబ్రీ పత్రికలో, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదాము. ఎప్పుడున్నదో తెలియదు మనకు. దేవుడు ఏ రోజు మనకు విశ్రాంతి కలుగు చేస్తాడు, కానీ అంతవరకు అవిశ్వాసులై ఉండకుండా జాగ్రత్త పడదామని అంటున్నాడు. దాని కొరకు ఏం చేస్తుండంటే దేవుడు వాళ్ళకు ఒక పని అప్పగించిండు. ఆ పని ముగించే వరకు ఆయన విశ్రాంతిలో ప్రవేశించనేరరు అని అంటున్నాడు. దేవుడు కూడా అందుకనే సమాప్తమైనదని ఎందుకు చెప్పిండు శిలువ మీద అంటే, ఆయన కూడా విశ్రాంతిలోకి ప్రవేశించాలన్నప్పుడు ఆయనకున్న పని ముగించాలి అని తెలుసు అనమాట. హీ నోస్ వెన్ హీ హ్యాస్ టు ఫినిష్ ఇట్. పౌలు కూడా అందుకని ఆయన దేవుని కొరకు పని చేసినాక అంటాడు అనమాట, నేను నా కరెక్ట్ పరుగు తుద ముట్టించిన, ఇక నాకు జీవ కిరీటం ఉన్నది, నాకు అప్పగించిన ప్రతి పనిని కూడా నేను సరిగ్గా చేసిన అని ఫైనాలిటీ ఆఫ్ ద యాక్టివిటీస్ చెప్పింది అనమాట. ఇప్పుడు సంఘానికి ఏం చెప్తుందంటే దేవుడు అవిశ్వాసం అవిధేయత వలన మనం చేయవలసిన పనులు చేయకుండా ఉన్నాం కాబట్టి ఒకరికొకరు హెచ్చరించుకొని మన ముందున్న పనిని చేపడదాం, మన పనిని ముగించాలి అంటుంది. ఆ పని ద్వారానే దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి జాగ్రత్త పడి మనం దేవుడు అప్పగించిన పని చేయాలి. దేవుడు మనకి ఏ పని అప్పగించిండు అనేది ఇప్పుడు ముఖ్యం అన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం గడిపి మనం కలిసి ప్రార్థన చేయడం వలన ఏమవుతుందంటే సంఘము ద్వారా దేవుడు ఈ తరంలో మన ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడు అది దేవుడు మనకు చెప్తున్నాడు. దాని ప్రకారం దేవుడు నడిపిస్తూ ఉంటాడు. దాని ద్వారానే దేవునికి మహిమ కలుగుతాడు. దేవుడు ఒక్కొక్కరిని ఏర్పరచుకుంటాడు, కానీ దేవుడు చిత్తం నెరవేర్చాలన్నప్పుడు సమాజంగానే తీసుకుంటాడు. అందుకని అబ్రహాము సంతానం అంతా విశ్వాసం అందరం మనం అంతా ఒకటే అంటాడు. కానీ అబ్రహాముకున్న స్త్రీ సంతానం లాగా అబ్రహాము సంతానం క్రీస్తే అంటున్నాం. ఇప్పుడు మనమందరం కూడా క్రీస్తు సంతానమే. అందుకనే దేవుని పిల్లలారా అని పేతురు మాట్లాడినప్పుడు చెప్తారు. సో యాజ్ ఎ యూనిటీ అండ్ యాజ్ ఇండివిజువల్ ఇవి రెండు కలిసి ఉంటాయి అన్నమాట. అందుకని దేవుడు ఒకరిని నడిపిస్తాడు, ఒకరి ద్వారా అందరూ నడుస్తారు అన్నమాట. అట్లా ఏర్పరచుకున్నాడు. మోషేని ఏర్పరచుకున్నప్పుడు ఒక మండుచున్న పొద దగ్గర తీసుకుపోతాడు, అక్కడ మోషేని ఏర్పరచుకుంటాడు. కానీ మోషే ఏర్పరచుకున్నాక మోషే ఒక్కని ద్వారానే పనులన్నీ చేయలేదు. మోషే ద్వారా మళ్ళా ఒక సమూహం తయారవుతుంది. అవి వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు అన్నమాట. అందుకనే చెప్తుండే అవిధేయత అవిశ్వాసం ద్వారా అందరూ విశ్రాంతిలో ప్రవేశించలేదు, కానీ కొందరు యెహోషువ ద్వారా వచ్చిండ్రు కదా అని మెన్షన్ చేస్తారు హెబ్రీ పత్రిక. పౌలును కూడా ఏర్పరచుకుంటాడు. పౌలు కూడా ఒక్కడే ఆయనకే కనిపిస్తుంది. మిగతా వాళ్ళందరికీ ఒక పెద్ద శబ్దము వెలుగు కనిపిస్తుంది, కానీ ఆయనకు మాత్రం దేవుడు ప్రత్యక్షమవుతాడు. అట్లని పౌలు ఒక్కడే ఉన్నాడు అంటే కాదు. పౌలు ద్వారా సార్వత్రిక సంఘం అంతా కలిసి మనం పోతున్నాం. సో గాడ్ డజంట్ చూజ్ వన్ పర్సన్ అండ్ వర్క్స్ అమాంగ్ విత్ హిమ్ అన్నమాట. అందరిని కలుపుకోవడానికి దేవుడు ఒకరి ద్వారా అందరం ఒకటైపోతాం అన్నమాట. ఆ విధంగా ఆయన కూడా ఒకటే కుమారుడు, జనితైక కుమారుని ద్వారానే మనం అందరం ఒక సంతానం అవుతాం. అదే వధువు అవుతుంది. మన వధువు సంఘం అన్నప్పుడు అది ఒకటే సంఘం అంటే, కానీ మనం చూస్తే అందులో మనం అందరం ఉంటాం. సో ఒకలాంటి యూనిటీ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం దెర్ ఈజ్ ఏ కాంప్లెక్సిటీ ఉంటుంది అనమాట.
ఇట్లా ఉన్నప్పుడే విభేదాలు కలుగుతాయి. ఇట్లా ఉన్నప్పుడే అవిశ్వాసము, తర్వాత ఇవన్నీ కలిగినప్పుడు దేవుడు అంటుండనమాట. ఈ 4 విధాన పరిచర్యలు పెట్టిండనమాట. వాక్యమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును, వీటి ఖచ్చితంగా కలిసి ఉండాలంటున్నాడు. ఇట్లా కలిసి ఉన్నప్పుడే సార్వత్రిక సంఘం కలిసి ఉంటుంది. ఇట్లా లేకుండా ఎవరికి వాడే భక్తులం అనుకున్నప్పుడు సైతాను మనల్ని వాక్యం నుంచి వేరుపరిచిందని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి యూనిటీ ఈజ్ సో ఇంపార్టెంట్, అండ్ యూనిటీ ఈజ్ ద ఓన్లీ ఇండికేషన్ దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ వర్కింగ్. దేవుని ఆత్మ పనిచేస్తుందని చెప్పాలంటే దానికి ఉన్న ఒకటే ఒక ఇండికేటర్ ఏంటంటే యూనిటీ ఉంటుంది. కుటుంబంలో భార్య భర్తల మధ్య అయినా, అన్నదమ్ముల మధ్య అయినా, సంఘంలో అయినా, ఎక్కడ యూనిటీ డివైడ్ అయ్యిందో అక్కడ మీరు తెలుసుకోండి, ఖచ్చితంగా దేవుని వాక్యము ఫలించడం లేదు, అవిశ్వాసులు అవిధేయులు ఆ మధ్యలో ఉన్నారు అని గుర్తది. కాబట్టి మనం యూనిటీ కొరకు ఎంత ముందుకు పోతామో అదే ఫిల్టర్ చేస్తాం అనమాట యూనిటీని. దేవునికి విశ్వాసులైన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అవిశ్వాసులను గుర్తుపట్టడానికి మనము చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే లెట్ us కమ్ టుగెదర్ అన్నప్పుడు, కలిసి ప్రార్థన చేద్దాం అన్నప్పుడు, కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టం రాదని, ఏకీభవించడం వీలు కాదన్న, మధ్యవర్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనందరినీ కలుపుతూ ఉంటాడు కదా. ఏసేకు మనకు కూడా ఉన్న గ్యాప్ని ఫిల్ చేయడానికి సైతాను చేసే ప్రతిక్రియలను కూడా నిరోధించడానికి ఆయన అన్నాడు కదా, నేను సత్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మీకు సత్య సంబంధమైన ఆత్మను మీ మధ్య పెడతాను, ఆయననే మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆ ఆత్మనే కదా పరిశుద్ధమైన ఆత్మ కదా, అదే దానే పీస్ఫుల్గా మనల్ని క్రియేట్ చేస్తుంది. సమాధానపరచు ఆత్మ అదే అన్నమాట. కాబట్టి మనం ఈ సమాధానం కొరకు వెంటాడినప్పుడు ఫస్ట్ మన లోపల మనం సరిగా ఉన్నామా, సహవాసంలో సరిగా ఉన్నామా, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఒకరికొకరు హెచ్చరించుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి. ఇట్లా చెప్పుకోగలిగిన పరిస్థితి లేదంటే ఖచ్చితంగా అక్కడ దేవునికి వ్యతిరేకంగా ఉన్నదన్నమాట. అవిధేయులు అవిశ్వాసులతోటి సంఘం హెచ్చరించుకునే పరిస్థితి లేకుండా తయారైపోతుంది. అక్కడ యూనిటీ పోతుంది అనమాట. యూనిటీ లేనప్పుడు దేవునికి మహిమ కలగదు, అక్కడనే డివైడ్ చేస్తారు అన్నమాట. ఆదాము హవ్వల మధ్యలో కూడా యూనిటీ ఉన్నంత వరకు కరెక్ట్గా ఉన్నారు. అక్కడ యూనిటీని డివైడ్ చేయగలిగింది సైతాన్ కాబట్టి పాపం ప్రవేశించి. ఇప్పుడైనా కుటుంబాల మధ్యలో కూడా డివైడ్ ఎందుకు అయితే అంటే అక్కడ సైతాన్ వచ్చి డివైడ్ చేస్తారు. ఎవరు మంచి చెడు అనేది తప్పకుండా హెచ్చరికలు జరుగుతూ ఉండాలి, బుద్ధి చెప్పుకోవాలి. వాక్యం ముందర కూర్చున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. కుటుంబారాధనలు అన్నీ పోయినాయి. ఇప్పుడు ఫ్యామిలీ ప్రేయర్స్ లేవు. ఎందుకు లేవంటే మనం అనుకుంటున్నాం అందరం బిజీ ఉన్నాం అనుకుంటున్నాం, కానీ అది కాదు కారణం. ప్రధాన కారణం ఏంటంటే ఒక వాక్యం ముందర అందరం సబ్మిట్ కావాలి అనే ఆలోచన విధానం నుంచి సైతాన్ దూరం చేసేసి ఎవరికి వారు అంటే ఇంటర్నెట్లో అక్కడిక్కడ చూసుకొని ప్రతి ఒక్కరు మేధావులం అయిపోయాం అనుకొని అహంకారం గర్వంతో వాక్యం ఫలించని క్రైస్తవ్యం స్టార్ట్ అయింది. అందుకని అందరూ వాక్యంలో పండితులే ఉన్నారు కానీ సంఘంలో మాత్రం సాక్ష్యం సరిగా ఉండదు, కుటుంబాలలో సమాధానం ఉంది. మనం పోయి మాట్లాడితే ఒక పక్కింటోడు కూడా వాడు నమ్మేటట్టు లేదు పరిస్థితి. సైతాను చేసే ఈ కుట్ర నుంచి దూరం కాకుండా ఉండాలంటే హెబ్రీ పత్రిక అందుకే రాశాను, మనకున్న ప్రధాన యాజకుడు అన్నాడు, ఆయన శాంతికరమైనడు, ఆయన దగ్గరికి పోవడానికి ధైర్యంగా ఆయన కృపాసనం దగ్గర పోవాలి మనం. అట్లా పోయినప్పుడే ఆ రెండంచులు గల ఆ ఖడ్గంతోటి మనం సరి చేసుకోవడానికి వీలైతే. దేవుడిచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ.